నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పద్దెనిమిదిన మదనపల్లికి రానున్న సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా యంత్రాంగం. ప్రారంభమైన వారాహి అమ్మవారి నవరాత్రి వేడుకలు. సబ్ ట్రెజరీగా బాధ్యతలు స్వీకరించిన రాంబాబు. ఈ నెల 26న రజక ఐక్యత రౌండ్ టేబుల్ సమావేశం. కరపత్రాలు ఆవిష్కరించిన షణ్ముగం. వార్తలను వివరాలు. ఈ నెల 18న అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్న సందర్భంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పటిష్ట భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ అధికారులను ఆదేశించారు. గురువారం ముఖ్యమంత్రి పర్యటనల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో పాటు వివిధ శాఖల అధికారులతో కలిసి ముఖ్యమంత్రి పర్యటించనున్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా బీటీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్, వేంపల్లి గ్రామ సమీపంలోని ప్రజావేదిక, విస్టా ప్రాసెసింగ్ ఫుడ్ కంపెనీలో బయోవేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్, జలధార కార్యక్రమంలో భాగంగా చీకులబైలు, మేడిపల్లి వెంకటమ్మ చెరువు, పార్టీ క్యాడర్ సమావేశం నిర్వహించే ప్రదేశాన్ని సందర్శించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. హెలిప్యాడ్ వద్ద భద్రతను అత్యంత కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని, హెలిప్యాడ్ నుంచి వివిధ కార్యక్రమాల వేదికల వరకు సీఎం ప్రయాణించే మార్గమంతా ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు సంబంధిత శాఖల సిబ్బందిని ప్రత్యేకంగా నియమించాలని ఆదేశించారు. ప్రజావేదిక వద్ద ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాటు, బ్యారికేడింగ్, వాహనాల పార్కింగ్, త్రాగునీటి సౌకర్యం, తాత్కాలిక మరుగుదొడ్లు, అగ్నిమాపక వాహనం, వైద్య సదుపాయాలు, విద్యుత్, పారిశుద్ధ్య ఏర్పాట్లను ముందస్తుగా సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్, ఎస్పీ స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, ఆర్డీఓ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మదనపల్లిలో ఈ నెల 26వ తేదీన జరుగు రాష్ట్ర రజక ఐక్యత 6వ రౌండ్ టేబుల్ సమావేశానికి రజక కుటుంబ సభ్యులు తరలి రావాలని రాష్ట్ర కమిటీ సభ్యులు షణ్ముగం పిలుపునిచ్చారు. గురువారం పుంగనూరు పట్టణంలోని ధోబీఘాట్ను సందర్శించారు. తర్వాత సమావేశమై కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. రజకులకు ఎస్టీ హోదా కల్పించాలని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదిక పంపాలని కోరారు. కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ రజక సంఘ పట్టణ అధ్యక్షులు రమేష్, నాగరాజ, శ్రీనివాసులు, అర్జున్, ఎస్ రమేష్, ఎస్ నాగరాజ, రవికుమార్, నాగమ్మ, సుశీల, అమరావతి తదితరులు పాల్గొన్నారు. రజకుల ఎస్సీ జాబితాలో చేర్చాలి, రజకుల ఎస్సీ జాబితాలో చేర్చాలి, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ సాధన కోసమై మన నాయకులు గత 3 నెలలుగా రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా 6వ రౌండ్ టేబుల్ సమావేశం మదనపల్లి నందు ఈ నెల 26వ తేదీ జరగడం జరుగుతుంది. కావున ఈ సమావేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని, మన సంఘ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాము. అంతేకాకుండా మన భవిష్యత్ తరాల కోసమై పాటుపడుతున్న ఈ రజక ఎస్సీ సాధన కమిటీకి ప్రతి ఒక్కరూ మన వంతుగా పోరాడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన సాధించుకోవడానికి ప్రతి ఒక్కరూ రజక చెలో అదనపల్లి కార్యక్రమానికి జూలై 26వ తారీఖు నాడు జరిగేటువంటి మదనపల్లిలో, అన్నమయ్య జిల్లాలో జరుగుతున్నటువంటి మదనపల్లి పట్టణంలో 6వ రౌండ్ టేబుల్ సమావేశానికి పొంగనూరు పట్టణం నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున రజక సోదరీమణులందరూ కూడా పాల్గొనేసి అనాదిగా ఎన్నో సంవత్సరాలుగా రజకులు ఈ రాష్ట్రంలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో అవమానాలు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్య నుంచి వెళ్ళి బయటపడడానికి మొట్టమొదటిసారిగా
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మన ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో రజకులు ఎస్సీ జాబితాలో చేర్చవలసిన అవసరం ఉందని చెప్పని మొట్టమొదటిసారిగా గుర్తించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చవలసిన అవసరం ఉందని చెప్పని నొక్కి చెప్పడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క రాష్ట్రంలో రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చేదానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడైతేనే ఇది సాధించగలుగుతామని చెప్పని రాష్ట్రంలో ఉన్నటువంటి రజకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి 2024లో మేమందరం కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే రజకుల తలరాతలు మారుతాయని చెప్పని మేమందరం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మద్దతు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు రజకుల పట్ల సానుకూలంగా స్పందించి వెంటనే ఈ యొక్క కమిటీని వేసేసి అధ్యయన కమిటీని వేసేసి అసెంబ్లీ తీర్మానం చేసి భారతదేశంలో 18 రాష్ట్రాల్లో పొంగనూరు పట్టణం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థాన ఆవరణంలో జ్యేష్ఠ ఆషాఢ గురువారం సందర్భంగా దక్షిణామూర్తికి గురువారం అభిషేకాలు నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, పుణ్యవచనం, కలశానికి పుష్పాలతో పూజలు చేసి హారతి సమర్పించారు. గురు దక్షిణామూర్తికి పాలు, పెరుగు, పసుపు, కుంకుమ, చందనం, విభూతితో అభిషేకం చేశారు. విశేషంగా భక్తులు గురు దక్షిణామూర్తి పూజల్లో పాల్గొన్నారు. నమనీలగ్రీవాయ చ శితిఘంటాయ చ నమః కపర్దినే చ వ్యుక్తకేశాయ చ నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ నమో ఆయ చ వామనాయ చ నమో బృహతే చ వర్షీయసే చ నమో వృద్ధ్వాయ చ సంవృద్ధ్వనే చ నమః అగ్ర్యాయ చ ప్రద నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ నమః పూర్వజాయ చ వరజాయ చ నమో మధ్యమాయ చ ప్రగల్భాయ చ నమో జగన్యాయ చ బుద్ధియాయ చ నమః అర్భకం మానవక్షంతపదమానవక్షితం మానోదీప్తం మోదమాత్రం ప్రియామానస్తన్వో రుద్రనిషః శ్రీ గురు దక్షిణామూర్తి స్వామినే నమః. అంతసస్పదే దరిద్రం నీలలోహితాం येषां पुरुषाणामेषां पशूनां मा भैर्मा रोमो एषा किञ्जना ममते श्रीगुरुदक्षिणामूर्तये नमः. सज्जो जातं प्रपद्यामि सज्जो जाताय वै नमो नमः. भवे भवेनाथर्भवे भवोस्वभं भवोद्भवाय नमः. वामदेवाय नमो ज्येष्ठाय नमः. समस्त सन्मंगलाभ्यार्थं सर्वशान्तिसिद्ध्यर्थं चन्द्रद्वारान्द्रादृशं च पुष्टां करीषे ईश्वरीगं सर्वभूतानां स्वामिनो भक्तैकम्. ॐ दिव्यपरिमलचन्दनगन्धान् पूजयामि. गन्धाद्वारान्द्रादृशां नित्यपुष्टां करीषिणीम् ईश्वरीगं सर्वभूतानां स्वामी गोपक्वये श्रियं श्रीगुरुदक्षिणामूर्ति स्वामिने नमः. दिव्यपरिमलविदचन्दनगन्धान् पूजयामि. हिरण्यप्रातं मदो पूर्णं तदादिमदव्योपानीतिं एकदा ब्रह्मण उपहरतिम् एकदैव यजमान आयुस्तेजो ददाति. अघोरेभ्यस्तघोरेभ्यो घोरघोरेभ्यः गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. जनकदान्य प्रिय गुरु अनुकूलताप्यार्थं श्री गुरु दक्षिणामूर्ति स्वामी देवताभ्यो नमः. चणकहारान् समर्पयामि. कनकवर्णफलसनैवेद्यमेतं समर्पयामि. यावद्दिक्विज्ञानावाहन शुश्रूप्यार्पुमहामङ्गलाद्विरन्तर आचमनीयं समर्पयामि. आचमनीयानन्तरे नानादिव्यपवित्रपुष्पाणि पूजयामि.
పొంగనూరు నియోజకవర్గంలోని కృష్ణాపురం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మదనపల్లి నుంచి చౌడేపల్లికి వస్తున్న ఆర్టీసీ బస్సును ఓ ఆటో ఢీకొట్టింది. బోయకొండ దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న అమ్మచెరువు మిటకు చెందిన 3 వ్యక్తులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. 2 స్వల్పంగా గాయాలతో బయటపడగా సతీష్ కుమార్ అనే వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం ఆయన అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ నెల 31వ తేదీన ముసాయిదాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడం జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈఓ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం అమరావతి నుంచి రాష్ట్ర సీఈఓ అన్ని జిల్లాల కలెక్టర్లతో పొడిగింపుపై రీవెరిఫికేషన్ అమలుపై సూచనలు జారీ చేశారు. స్థానిక కలెక్టరేట్లోని నాగార్జున ఐఏఎస్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్ర సీఈఓ జిల్లా వివరణ కోరగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంకా జిల్లాలో మ్యాపింగ్ లేని వారు 53,166 మంది ఉన్నారని, బెంగళూరు, చెన్నై రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు 4% ఉన్నారని, చనిపోయిన వారు 41,730, ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల మేరకు ఓటర్లను తొలగించడం జరిగింది. బూత్ స్థాయి అధికారులు ప్రతి కేసును నిబంధనలకు అనుగుణంగా పరిశీలించి అర్హులైన ఓటర్ల వివరాలను సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు. అర్హత కలిగిన ఏ ఒక్కరికి ఓటు హక్కు రద్దు కాకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, ప్రతి ఇంటికి బిఎల్ఓలు 3 సార్లు వెళ్లి సమాచారం సేకరిస్తున్నారని తెలిపారు. డూప్లికేట్ ఓటర్లు 17,991 మందిని తొలగించడం జరిగింది. డబుల్ ఎంట్రీలు, మృతి చెందిన వారు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకే తొలగించడం జరుగుతుందని తెలిపారు. ఆచూకీ లేని ఓటర్లను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు సబ్ ట్రెజరీ అధికారిగా వసంత రాంబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. మదనపల్లి సీనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్న రాంబాబు పదోన్నతిపై పొంగనూరుకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ట్రెజరీ సేవలు సత్వరమే అందేలా కృషి చేస్తానని చెప్పారు. ఎస్టీఓగా పదోన్నతి పొందిన రాంబాబును అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ డిటిఏఓ లోకేష్ బాబు, ఎస్టీఓలు నరేష్ కుమార్ నాయక్, పద్మనాభం, సీనియర్ అకౌంటెంట్లు సైఫుల్లా, రెడ్డి శేఖర్, షరత్లు శుభాకాంక్షలు తెలిపారు. విశ్రాంత ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి, నారాయణ రెడ్డి, సాగర్ రెడ్డిలు కలిసి సన్మానించారు. విశ్రాంత ఉద్యోగుల బకాయిలు, పెన్షన్లు తదితర సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. పొంగనూరు మండల తెలుగుదేశం పార్టీ జనరల్ బాడీ సమావేశం జరిగింది. మండల నాయకుడు సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, గ్రామ స్థాయిలో సంస్థాగత నిర్మాణం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం, సభ్యత్వ నమోదు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేస్తూ ప్రతి ఇంటికి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తీసుకువెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తూ పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త అంకిత భావంతో కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మండల, గ్రామ స్థాయి నాయకులు, పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్పూరి రమేష్, పార్లమెంటు బీసీసీఎల్ కార్యదర్శులు గంగులప్ప, కుమార్, శేఖర్, వడ్డెర సంఘం నియోజకవర్గ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, సుధాకర్, వెంకటస్వామి, వెంకటరమణారెడ్డి, మహేశ్వరి, మోహన, సంజీవ, భీమగానపల్లి గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పొంగనూరు మండల సమితి సమావేశం గురువారం స్థానిక ముడిప సర్కిల్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి తోపు కృష్ణప్ప, ఏఐటిసి పట్టణ కార్యదర్శి వెంకటరమణారెడ్డి, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రామ్మూర్తి, సహాయ కార్యదర్శి మున్నా పాల్గొని వారు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో నీటి చెమ్మలేక తాగునీటి బోర్లు, వ్యవసాయ బోర్లు ఎండిపోయి భూగర్భ జలాలు దెబ్బతిని వ్యవసాయ కూలీలకు పనులు లేక కరువు ఛాయల్లో
అలుముకుంటున్నాయని, ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసర ధరలు, కూలీలు దొరక్క, ఆదాయం లేక జీవన పరిస్థితులు దారుణంగా దిగజారుతున్నాయని, అందుకోసమే వలసల నివారణ కోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ప్రతి కూలీకి పని కల్పించి రోజు కూలీ 700 రూపాయలు చెల్లించాలని, మట్టి పనులు, చెరువుగట్టు పనులు వర్షాలు లేక గట్టితనం ఉండటం వల్ల పనులు చేయలేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారని, పని చేసినా చేయకపోయినా జీవించడానికి జీవన భృతి కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే పుంగనూరు నియోజకవర్గంలో ఇండ్ల స్థలాలు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇల్లు నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘ మండల నాయకులు మాబాషా, అరుణ్ కుమార్, ఏఐటిఈసి పట్టణ నాయకులు వాసు, ఫయాజ్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా జండలబాడి సమావేశం ఈ నెల 24వ తేదీన శుక్రవారం మదనపల్లి ఎస్టీయు భవన్ నందు నిర్వహిస్తున్నాం. ఈ సమావేశంలో ముఖ్యంగా కార్మికులు, కర్షకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన, గ్రామీణ ప్రాంతాల్లో ఎస్పెషలీ రాయలసీమ జిల్లాల్లో నీటి ఎద్దడి, తర్వాత కరువు ఛాయలు అలుముకుంటున్నాయి. ప్రభుత్వం కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. జీవన భృతిని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో నీటి ఎద్దడి పూర్తిగా ఉన్నది. తాగడానికి మంచినీళ్ళు లేవు, రైతాంగం పండించడానికి నీళ్లు లేవు. సాగునీరు, తాగునీరు కోసం ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఎలక్షన్లో ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంప్లిమెంటేషన్ చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ నెల 18వ తేదీన మదనపల్లికి, అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. కాబట్టి వచ్చిన తర్వాత రాయలసీమ జిల్లాలో ఎస్పెషల్లీ అన్నమయ్య జిల్లా ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో పుంగనూరు, మదనపల్లి, తంబాలపల్లి నియోజకవర్గాల్లో కరువు ఛాయలు అలుముకుంటున్నాయి, ఎడారిగా మారుతుంది. ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ కేటాయించి పరిశ్రమలు నెలకొల్పి అట్లాగే కార్మికులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పుంగనూరు మండలం బండ్లపల్లిలో టోల్ ప్లాజా సమీపంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొనడంతో గుర్తు తెలియని యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 1033 హైవే అంబులెన్స్కు సమాచారం అందించారు. అనంతరం క్షతగాత్రుడిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తులు చేపట్టారు. పుంగనూరు మండలం పూజగానపల్లి క్రాస్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు నల్లగుట్లపల్లి తాండాకు చెందిన 37 సంవత్సరాల తిప్పానాయక్ కూలీ పనులు ముగించుకొని ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఈచర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయాల పాలైన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. నగర వీధిలో వెలిసిండు శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వర స్వామివారి ఆలయ ఆవరణంలో అమ్మవారి నవరాత్రి వేడుకలను అర్చకులు వైభవంగా నిర్వహిస్తున్నారు. విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థిస్తూ దీపాలను వెలిగించి సమర్పించారు. సమస్త కోరికలు తీర్చే శక్తి స్వరూపిణిగా, శత్రు రుణబాధలు తొలగించే తల్లిగా అమ్మవారిని భక్తులు ఆరాధిస్తారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజుల పాటు ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయని అర్చకులు తెలిపారు. వరరూపిణ్యే నమః ఓం, ప్రౌఢాననాయ నమః ఓం, కోలముఖ్యే నమః ఓం, జగదాంబాయ నమః ఓం, తరుణ్యే నమః ఓం, విశ్వేశ్వర్యాయ నమః ఓం, శంగిణ్యే నమః ఓం, చక్రిణ్యే నమః ఓం, ఖడ్గశూలగదాహస్తాయ నమః ఓం, ముసలధారిణ్యే నమః ఓం. సంవత్సరమేవా భరంతే. ఓం శ్రీ భగవతే
चाम्रं बीजयामि नृत्यं दर्शयामि गीतमाश्रापयामि वाद्यं घोषयामि आन्दोलिकान् वाहयामि अश्वारोहणं समर्पयामि गजारोहणं समर्पयामि रथारोहणं समर्पयामि समस्त राजोपचार दैवोपचार शक्तोपचार भक्तोपचार पूजां समर्पयामि सर्वात्मिक मध्ये श्री सप्तमातृका समेत श्री वाराही देवताभ्यो नमः वेदोक्त मंत्र पुष्पं समर्पयामि सुवर्ण मंत्र पुष्पं समर्पयामि ब्रह्मणो भरते एकदैव यजमानाय ददाति आध्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो प्रचोदयात् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोस्तुते महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ ह्रीं क्लीं क्लीं उन्मत्तवाराही देवताभ्यो नमः कर्पूरमहामण्डलनीराजनं వాళ్ళ దగ్గర కండిషనర్ ఆ వారుండే చూడండి సంచిలో అడితమ్మా ఆ పక్క గేట్ క్లోజ్ చేయండి ఆ పక్క గేట్ క్లోజ్ చేయండి వెంకటేష్ నా బయట ఇచ్చేయండి రఘుని వాళ్ళు పంచుతున్నారు చూడండి ఫోటోలు ఏమన్నా తీస్తున్నారా ఫోటోలు తీస్తే మీకే పాపం అంతకుమించి ఇంకేం నేను చెప్పలేను కాలు ఉండలేను లైట్ వేసినమ్మా కనిపించిన వాళ్ళు చాలలేదు సమయం వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లికి రానున్న సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా యంత్రాంగం. ప్రారంభమైన వారాహి అమ్మవారి నవరాత్రి వేడుకలు. సబ్ ట్రెజరీగా బాధ్యతలు స్వీకరించిన రాంబాబు. ఈ నెల 26న రజక ఐక్యత రౌండ్ టేబుల్ సమావేశం. కరపత్రాలు ఆవిష్కరించిన షణ్ముగం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.